హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే కరివేపాకు కారం పొడి. ఈ పొడి ఇడ్లీలోకైనా దోశలోకైనా చాలా చాలా బాగుంటుంది. ఇంకా వేడి వేడి అన్నంలోకి మొదటి 2 ముద్దలు తిన్నారంటే చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. సో ఈ హెల్దీ కరివేపాకు పొడి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ దీనికి రిలేటెడ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను అండ్ నేను ఏది ఎంత క్వాంటిటీ తీసుకున్నాను అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను, చెక్ చేయండి. సో ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ల శనగపప్పును యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ల పల్లీలను కూడా యాడ్ చేసుకోవాలి. అవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, అలానే 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు, ఇంకా 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని మంచి అరోమా వచ్చే వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ప్యాన్ నుంచి రిమూవ్ చేసేసి మళ్ళీ ప్యాన్ని వేడి చేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ వేడైన తర్వాత అందులోకి ఒక 20 ఎండుమిర్చిని యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలానే ఇందులోకి ఒక 8 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 టీ స్పూన్ల ఉప్పు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా వేసి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా లో ఫ్లేమ్లోనే చేయాలి. ఇవన్నీ వేగిన తర్వాత ప్యాన్ నుంచి రిమూవ్ చేసేసి అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసేసి మనం కరివేపాకును యాడ్ చేసుకొని మెల్లిగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ కరివేపాకు పొడితో పాటు మునగాకు పొడి రెసిపీని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. చాలా హెల్దీ రెసిపీ, అది కూడా చాలా చాలా బాగుంటుంది టేస్ట్. కరివేపాకు మంచిగా ఫ్రై అయిన తర్వాత ప్యాన్ నుంచి రిమూవ్ చేసేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం మొదటగా వేయించిన పప్పులన్నింటినీ వేసి మంచిగా పొడి చేసుకోవాలి. ఆ తర్వాత మనం వేయించుకున్న ఎండుమిర్చి ఇంకా కరివేపాకు అన్నింటినీ వేసి మంచి ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పెట్టుకోవాలి. ఇంకా మన కరివేపాకు కారం పొడి రెడీ అయిపోయినట్టే. ఇది 1.5 మంత్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలానే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. నా వీడియోస్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ నేను ప్రతి వీడియోకి దానికి రిలేటెడ్ ఇంగ్రీడియంట్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను, చెక్ చేయండి. వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.